ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే 2 నివేదికలు హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని విమర్శించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నా కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని మండిపడ్డారు. అలా పట్టించుకోకపోవడం వల్లే 8 కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలన్నారు.